బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 19/5/2025 సంవత్సరం సోమవారం నుండి అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ కృష్ణపక్ష షష్ఠి సోమవారం నుండి 25/5/2025 ఆదివారం వరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులని గోచార పరిస్థితులని అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల యొక్క వారఫలం. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రశని. ఈ యొక్క వారాంతరంలో బుధుడు మళ్ళీ మేషరాశి నుండి వృషభంలోకి ప్రవేశం జరగబోతుంది. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరిస్తూ గవ ప్రశ్న ద్వారా ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. తులారాశి జాతకుల జీవన గమనంలో అఖండమైనటువంటి యోగం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంత ప్రయత్నం చేసినా లభించనటువంటి యోగాలు తులారాశి వారికి యాదృచ్ఛికంగానే సునాయాసంగానే లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఎంతో కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. వివాహం, ఉద్యోగం, దూర ప్రాంత ప్రయాణం ఇవన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా వేదనలో ఉన్నటువంటి మీకు, ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కానటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్యకి పరిష్కారం లభించేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మీ గర్భవాసాన జనించిన సంతతి యొక్క భవిష్యత్తు బాగుంది. ఉద్యోగంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది. అనుకూలవంతమైనటువంటి చోటికి బదిలీలు కూడా వెళ్ళగలుగుతారు. ఒక శుభకార్య సంబంధమైనటువంటి విషయంలో బంధుమిత్రుల యొక్క కలయికతో పాటు పాత మిత్రులు, పాత బంధువుల్ని కలుసుకోగలుగుతారు. వారి యొక్క సహాయ చర్యల వల్ల జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంలో ఒక సమస్యను తొలగించుకునేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది. స్థిరచరాస్తులకు సంబంధించిన అమ్మకం, కొనుగోలు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఒక స్థిరచరాస్తిని అమ్మటం, మరో స్థిరచరాస్తిని కొనటం లేదా అమ్మకం కొనుగోలుకు సంబంధించినటువంటి సమస్య మీకు అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాలని నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగా దేహం అలసిపోవటం, అలసట చెందటం, దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. విశేషించి నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉంటాయి. జీవితంలో ఎప్పుడైతే మనం విజయవంతమైనటువంటి పదవిలో ఉంటూ ఉంటామో కొంతమంది వ్యక్తుల యొక్క దృష్టి వల్ల నరఘోష, నరదిష్టి ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కూడా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ ప్రభావాలు ఉన్నాయి. భద్రకాళి అమ్మవారిని విశేషంగా ఆరాధన చేసిన 108 నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందజేసి వచ్చిన అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది.
For more videos like this, subscribe Big TV channel.